ఈరోజు మన మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి వినాయకుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, అలాగే ఈరోజు చక్కగా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారందరూ కూడా నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ శుభ సందర్భంగా మరి ఇంతకుముందు మార్కెట్ వెళ్ళిపోతుంది, మార్కెట్ లో బిల్డింగ్లు కడుతుందని చెప్పేసి ఏదైతే అపోహ వచ్చిందో దాన్ని అందరూ కూడా మీతో పాటు మీరు కూడా ఎదుర్కొని దాన్ని ఆపడం జరిగింది. దాంతో పాటు ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పడం జరుగుతూ ఉంది. 1,70 లక్షలు పెట్టి ఈ షెడ్యూల్ యొక్క రేకులు ఏవైతున్నాయో వాటి అన్నింటి కూడా మాడిఫికేషన్ చేయడానికే మనం సాధ్యం చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదే రకంగా 73 లక్షలు పెట్టి ఈ చుట్టూతో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ప్రహరీగూడను లేపడము, ఈ గేట్లన్నింటినీ కూడా వల్ల వాటిని పునరుద్ధరించడం గురించి 73 లక్షలు వెచ్చించడం జరిగింది. సుమారు 2,500 కోట్ల రూపాయలు మరి ఈరోజు 2,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు మరి 15 రోజుల్లో మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. మేయర్ గారిని మన ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఈ పనులు ప్రారంభోత్సవం చేసుకున్నాం అని చెప్పి ఈ వినాయకుడి సందర్భంగా మరి అన్నదాన కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ శుభవార్తలు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరి మీరందరూ కూడా ఐక్యంగా ఉంది. మరి ఇంతకుముందు వచ్చినటువంటి ఏదైతే అపోహ ఉందో మనం దాన్ని ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ బిల్డింగ్ కానీ మాకు చెట్లే కావాలి, మాకందరికి సరైన జీవనోపాధి కావాలని చెప్పేసి ఏదైతే అందరూ అందరికి అనుగుణంగా నేను ఈ పని చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి దాంట్లో భాగంగా మేయర్ గారిని పిలిపించి మీకు తెలుసు మరి ఈ ప్రాంతంలో మనం మార్కెట్ అంతా కళ తిరిగి మరి శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరొక వారు చెప్తా ఉన్నారు 1,73 లక్షల రూపాయలు షెడ్ల గురించి, 73 లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు గేట్ల గురించి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 15 రోజులలో 15-20 రోజులలో టెండర్ ప్రాసెస్ అయిపోయి మరి మేయర్ గారి చేతుల మీదనే మనం మరి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.